మాజీ మంత్రి విడుదల రజనీపై హోంమంత్రికి ఫిర్యాదులు అందాయి. మంత్రిగా ఉన్న సమయంలో విడుదల రజని తమను వేధించి అక్రమంగా వసూళ్లు చేశారంటూ స్టోన్ క్రషర్ ఫిర్యాదు చేశారు. తమ ప్రాణాలకు హాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఫిర్యాదును స్వీకరించిన హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. గతంలోనూ రజనీపైన పలు ఆరోపణలున్నాయి. మంత్రి విడుదల రజని అవినీతి భాగోతం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మాజీ మంత్రి విడుదల రజనీపై పల్నాడు జిల్లా స్టోన్ క్రషర్ యాజమాన్యం హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేసింది. విడుదల రజని అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేయగా మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. విడుదల రజని అక్రమాలపై విచారణకు హోంమంత్రి ఆదేశించారు. మాజీ మంత్రి విడుదల రజని, అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా, రజనీ పిఏ గోపి కలిసి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పల్నాడు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం బయటకు పొక్కినా, ఫిర్యాదు చేసినా వ్యాపారం చేయలేరని, ప్రాణాలతో ఉండరని బెదిరించటంతో ఎవరికీ చెప్పకుండా మిన్నకుండిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. విడుదల రజని, ఆమె మరిది గోపి, పిఏ రామకృష్ణ, నాటి విజిలెన్స్ ఎస్పీ జాషువా నుంచి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఫిర్యాదులో వేడుకున్నారు. బెదిరించి, భయపెట్టి వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇప్పించాలని నల్లపనేని చలపతిరావు విజ్ఞప్తి చేశారు. దీనిపైన హోంమంత్రి పూర్తి స్థాయి సమాచారం కోరినట్టు సమాచారం. గతంలోనూ రజనీపైన ఫిర్యాదులున్నాయి. చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామంలో ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ప్రకారం ఎకరా 12 లక్షలు పలకగా, జగనన్న ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికిస్తే ఎకరాకు 31 లక్షలు ఇప్పిస్తానంటూ మంత్రి రజనీ రైతులకు ఎరవేశారని ఆరోపణలున్నాయి. మొదటి 2 విడతల్లో 50 ఎకరాలు సేకరించగా ఎకరాకు 2.5 లక్షల చొప్పున 1,16,00,000 రైతుల నుంచి వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపించాయి. 3-4 విడతల్లో 100 ఎకరాల వరకు సేకరించగా ఎకరాకు 7.5 లక్షల చొప్పున 7.5 కోట్లు ఇవ్వాలంటూ రైతుల నుంచి ముందుగానే చెక్కులు, నోట్లు తీసుకున్నారనే ఫిర్యాదులున్నాయి.